డాక్టర్ గారు, స్త్రీ సెక్స్లో మంచి థ్రిల్ పొందాలంటే ఎటువంటి కామకళని అనుసరించాలి? స్త్రీకి సెక్స్లో మంచి థ్రిల్ కలగాలంటే ముఖ్యంగా కావాల్సిందంటే ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్ ప్లే ద్వారా మూడ్ ఎలివేట్ అవుతుంది. అంచేత ముందు మనసు పడాలి. ఫస్ట్ థింగ్ ఎవరికైనా దేంట్లో అయినా సరే ముందు మనసు పడాలి. మనసు పడకుండా నాకేదో రావాలి, నాకు సుఖం అనిపించాలి అనేది మీద కుదిరే కాదు. ముందు ఎవరితో అయితే ఆమె సెక్స్లో పాల్గొంటుందో ఆ వ్యక్తి మీద మంచి మోజు ఉండాలి, క్రేజ్ ఉండాలి, ఆ పొందాలనే తహతహ ఉండాలి. ఆ ఉన్న తర్వాత నెక్స్ట్ ఫోర్ ప్లేలో ముద్దులు, కోవిలింతలు, హగ్గింగ్ పెంచేసి అక్కడ క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేసి, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేసి, మొత్తం యోని మార్గం దగ్గర చక్కగా చేసి, మరి తర్వాత అవసరమైతేమో అక్కడ మగవాడి అంగచూషణ ఆవిడ చేయడం, అలాగే మగవాడేమో ఆవిడ యోని చూషణ చేసేది. ఇవన్నీ చేస్తుంటే మంచి మూడ్ ఎలివేట్ అవుతుంది. ఆ మూడ్ ఎలివేట్ అయిన తర్వాత అప్పుడు శృంగారంలో పాల్గొంటే అది ఏ భంగిమైనా కావచ్చు, మంచి థ్రిల్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మన మనస్సుని సమాయత్తం చేయడం కావాలి. మనసుతో పాటు ఇక శరీరం మొత్తం స్పందించాలి. స్త్రీ శరీరం అంతా కామకంద్రాలు కనుక అది బుద్ధులు కానివ్వండి, కౌగులింతలు కానివ్వండి, దేంట్లో సరే మొత్తం శరీరం అంతా ఒక రకమైన స్టిమ్యులేట్ చేసేసి అప్పుడు శృంగారంలో పాల్గొంటే ఎక్కడ. అంచేత ఫోర్ ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్త్రీ విషయంలో. మగవాడు ఆ ఫోర్ ప్లే లేకపోయినా సరే వాడు సెక్స్లో పాల్గొని వాడు చక్కగా ఒక వీరిని పడిపోగానే వాడికి ఎక్కడైనా తృప్తి కలుగుతుంది, మగవాడు ఆనందిస్తాడు. ఫోర్ ప్లే లేకపోయినా మగవాడికి పెద్ద డిఫెక్ట్లా కనబడదు. కానీ స్త్రీకి మాత్రం ఫోర్ ప్లే లేకపోతే మాత్రం స్త్రీకి అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే మూడు పెరగడానికి ఒక టైం తీసుకుంటుంది. మొత్తం శరీరం అంతా కామకందరా కనుక అణువణువున ఆవిడకు స్పందన కావాలి. మగవానికి ఎలాగా శరీరంలో ప్రతి అణువణువున స్పందన కావాలని కోరుకోడు. స్త్రీ మాత్రం శరీరం అణువణువున ఒక స్పందన కావాలి, టచ్ చేయాలి, మొత్తం అణువును పురగించాలి, మంచి స్టిమ్యులేట్ అవ్వాలని అనుకుంటుందన్నమాట. అందుకోసమని ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. దాంతో మూడు ఎలివేట్ అయ్యాక మాత్రం ఇంకా శృంగారంలో పాల్గొంటే, సెక్స్లో పాల్గొంటే చాలా చక్కని థ్రిల్ కలుగుతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.